నిన్న నైట్ చూశాను కిల్ మూవీని. ఆ 1.5 అవర్ ఎడ్రినలిన్ రష్ యాక్షన్ దెబ్బకి నా బ్లడ్ పరుగులు తీసింది. నచ్చింది గైస్ మూవీ నాకు. వైలెంట్ అండ్ రా టైప్ యాక్షన్తో మూవీ అదిరింది. నాట్ ఓన్లీ యాక్షన్, క్యారెక్టరైజేషన్స్ కూడా సాలిడ్గా క్రియేట్ చేశారు. ఎస్పెషల్లీ యాంటాగనిస్ట్ ఫనీ క్యారెక్టర్. చెప్పడానికి సినిమా సింపుల్ లైనే, యట్ ఇంట్రెస్టింగ్ ఐడియా. అదిరిపోయే యాక్షన్ సీన్స్తో, క్యూరియాసిటీ క్రియేట్ చేసే ప్రొసీడింగ్స్తో, డైరెక్టర్స్ ఎగ్జిక్యూషన్ వర్క్ కానీ, స్టంట్ డైరెక్టర్స్ టాప్ క్లాస్ యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, చిన్న ఏరియాలోనే తన పనితనం చూపించిన సినిమాటోగ్రాఫర్ యొక్క స్కిల్స్. ఈ కిల్ మూవీలో వీళ్ళంతా వాళ్ళ వర్క్లో కుమ్మేశారు. ఎన్ఎస్జీ కమాండోస్, వాళ్ళనే మనం బ్లాక్ క్యాట్స్ అని పిలుస్తాం. అందులోని కెప్టెన్ అమృత్కి, రాబరీ చేసే క్రిమినల్స్కి మధ్య ఢిల్లీ వెళ్ళే ట్రైన్లో జరిగే ఫైట్ చుట్టూ సినిమా ఉంటుంది. అసలు కెప్టెన్ అక్కడ ఎందుకున్నాడు? విలన్ గ్యాంగ్ ఎలా రాబరీ చేయడానికి వచ్చారు? ఎలా తప్పించుకొని పారిపోదామని అసలు? ఇదంతా మీరు సినిమాలోనే చూడాలి. బేసిక్గా సినిమా అంతా ఒక ట్రైన్లోనే జరిగిద్ది, అంతా ఒక నైట్లోనే అయిపోద్ది కూడా. ప్రొటాగనిస్ట్ కానీ యాంటాగనిస్ట్ కానీ ఫైట్కి దిగడానికి ఇద్దరికి వాళ్ళ వాళ్ళ రీజన్స్ ఉంటాయి. వన్ సైడ్ ఎమోషనల్ థింగ్ అయితే, వన్ సైడ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తి ధర్మం. లిటరల్లీ ఫనీ డైలాగ్స్ వింటే, తన బిహేవియర్ చూస్తే సూర్యాబాయి చెప్పిన డైలాగ్సే గుర్తొచ్చాయి. రే మనమంతా క్రిమినల్స్ రా, క్రైమ్స్ చేసుకునే బ్రతకాలి. రియల్లీ నా మైండ్లో ఇదే డైలాగ్ వచ్చింది. ఫనీ క్యారెక్టర్ బిహేవియర్ అండ్ డైలాగ్స్ భలే ఉన్నాయి. అంటే ఒక కిక్-యాస్ యాంటాగనిస్ట్ ఎలా ఉంటారు అంటే అలాంటి వాళ్ళల్లో ఫనీ పెట్టేయచ్చు. ఇక్కడ విలన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నా అంటే, విలన్ సైడ్ ఎంత టఫ్ ఉంటే సినిమా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కెప్టెన్ అమృత్ అలాంటి ఒక వైలెంట్ గ్యాంగ్కే అసలైన వైలెన్స్ అంటే ఏంటో చూపిస్తాడనమాట. సో మీరే అర్థం చేసుకోవచ్చు. యాక్షన్ బ్లాక్స్లో ఒక్కో బ్లాక్ అండ్ బీట్ స్క్రీన్పై చూస్తుంటే ఉంది సూపర్. ఎందుకంటే చాలా చిన్న ఏరియా, ట్రైన్లో ఎంత ఉంటుంది స్పేస్? చాలా తక్కువ కదా. అలాంటి ప్లేస్లో 40 to 50 మెంబర్స్ గ్యాంగ్, విలన్ గ్యాంగ్ అండ్ హీరోయిన్ ఈజ్ ఫ్రెండ్. సో ఎలా అనే ఇమాజినేషన్లోనే క్రియేటివిటీ భలే ఉంది. నాట్ ఓన్లీ యాక్షన్, అమృత్ అండ్ ఫనీ బ్రెయిన్ యూజ్ చేస్తారు. టాక్టిక్స్ లాంటివి. అమృత్ ఫ్రెండ్ చేసే యాక్షన్ అండ్ టాక్టిక్స్ కూడా బాగున్నాయి. ఇంకా యాక్షన్ అండ్ క్యారెక్టర్స్ అనే కాదు, మూవీలోని ప్రొసీడింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ట్రైన్ బోగీల్లో క్రూరమైన దోపిడీదారులు, ఈ లైన్లోనే ఒక మంచి కిక్ ఉంది కదా. ఇనీషియల్లీ ఈ కిల్ మూవీని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీన్ చేశారంట. పీపుల్స్ చాయిస్ అవార్డ్ మిడ్ నైట్ మ్యాడ్నెస్లో ఫస్ట్ రన్నర్ అప్ కింద వచ్చింది. ఆ నెక్స్ట్ ఈ ఇయర్ లాస్ట్ మంత్ జూన్లో ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీన్ చేశారు. ఈ టైంలో జాన్ విక్ ప్రొడక్షన్ టీమ్ అండ్ డైరెక్టర్ చార్డ్ స్టోహెల్స్కి ఈ మూవీని అప్రిషియేట్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్ అని అన్నారు చార్డ్ అయితే. అలాగే ఈ సినిమాని హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నామని కూడా అన్నారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ రాఘవ్ సూపర్ యాక్టింగ్ డెలివరీ చేశారు. లక్ష్య డీసెంట్, రిమైనింగ్ అంతా బాగానే చేశారు. యాక్షన్ వైజ్ అందరూ ఎక్సలెంట్గా చేశారు. లక్ష్య, రాఘవ్ నుంచి వీరేష్ అండ్ ఆ హైట్ ఉన్న పర్సన్, మిగతా అందరూ చాలా బాగా ఫైట్ చేశారు. బీజిఎం అయితే 1-2 ఉంటాయి అంతే. ఎమర్జెన్సీ టైప్ ఒకటి అండ్ ఇంకోటి ఫ్లోలో వెళ్ళిపోతాయి. ఇంకా అసలైన టెక్నికల్ వర్క్ గురించి అయినా, స్టంట్ డైరెక్టర్స్ అండ్ కెమెరా వర్క్ గురించి స్టార్టింగ్లోనే చెప్పాను. సో కిల్ గురించి ఫైనల్లీ నాకైతే నచ్చింది గైస్. ఫుల్ ఎడ్రినలిన్ రా యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే డెఫినెట్లీ కిల్ విల్ ఫిల్ యువర్ హంగర్. అస్సలు మిస్ అవ్వద్దు. మెయిన్లీ యాక్షన్ మూవీ లవర్స్. నాన్ స్టాప్ యాక్షన్ మూవీస్ అయినా ది రైడ్, డై హార్డ్ అండ్ జాన్ విక్కి ఇండియన్ ఆన్సరే ఈ కిల్. మెయిన్ పర్సన్స్ గన్స్ కాకుండా ఓన్లీ నైఫ్స్తో వేటాడితే ఎలా ఉంటుందో అలాంటిది ఇది. సరే కానీ సబ్ టైటిల్ సంగతి ఏంటి అని అడిగితే, పీవీఆర్లో సబ్ టైటిల్స్ వేస్తున్నారు. మిగతా వాడి గురించి నాకు తెలీదు. అయినా వాళ్ళు తెలుగులో డబ్ చేసి ఉంటే బాగుండేది, రీచ్ ఇంకా హెవీగా ఉండేది. అన్నట్టు ఒకటే, యాక్షన్ చాలా వైలెంట్గా ఉంటుంది. లైట్ హార్టెడ్ పీపుల్ కొంచెం చూసుకోండి మరి వెళ్ళే ముందు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి కిల్ మూవీ గురించి. కిల్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.